హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీస్ ఉంటారు కదా, శిశువులు అంటే 1 to 6 months వరకు బేబీస్కి ఎక్కువగా పొట్ట నొప్పితో ఏడుస్తూ ఉంటారు. అంటే మనకైతే తెలీదు, బట్ బేబీస్కి ఎలా అంటే స్టమక్ మొత్తం పెయిన్ వచ్చేసి బాగా ఆ పెయిన్తో ఎనీ టైం ఏడుస్తూనే ఉంటారు. సో మనకు తెలియక అసలు బేబీ ఎందుకు ఏడుస్తుందో అసలు కారణం ఏంటో కూడా తెలీదు. సో ఎప్పుడైతే కడుపులో బేబీకి పొట్ట నొప్పి కానీ గ్యాస్ ఫుల్ అయిపోవడం కానీ ఉంటే ఇప్పుడు బేబీ అనేది ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. సో అలా బేబీ ఏడుస్తునేటప్పుడు ఆ కడుపులో ఉన్న గ్యాస్ని మనం బయటికి తెప్పించాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో బేబీ కేర్ వీడియోస్, ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాలింతలు ఎలాంటి టిప్స్ పాటించాలి అనే వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీకు యూజ్ అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీస్ అనేది ఎక్కువగా గ్యాస్ అంటే ఎంత ఎక్కువగా ఏడిస్తే ఆ ఏడుపు వల్ల పొట్టలోకి గ్యాస్ అనేది పోతుంది. సో ఆ గ్యాస్ అనేది వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎనీ టైం ఏడుస్తూనే ఉంటారు. సో అలా మీరు ఎక్కువగా బేబీస్ని ఏడనివ్వకుండా చూసుకోవాలి. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే అలా పొట్టలో గ్యాస్ అనేది ఎక్కువగా పేరుకుపోయేటప్పుడు ఏం చెయ్యాలి అంటే మీరు ఫీడింగ్ చేస్తారు కదా, సో ఫీడింగ్ చేసేటప్పుడు మధ్యలో ఒకసారి భుజం పైన వేసి తడుతూ ఉండాలి. సో అంటే తేనె పొచ్చేంత వరకు కూడా వాళ్ళ వీపు మీద తడుతూ ఉంటే సో కొంతవరకు తేనె పొస్తే ఆ గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అది మిల్క్ ఫీడింగ్ చేసేటప్పుడు మధ్యలో ఒకసారి, అండ్ పూర్తిగా ఇంకా పాలు తాగేశారు ఇంకా పడుకోబెడతారు. సో అలాంటప్పుడు మళ్ళీ భుజం మీద వేసి మళ్ళీ తేనె పొచ్చినంత వరకు కూడా తడుతూనే ఉండాలి. అలా తట్టడం వల్ల ఆ కడుపులో పేరుకుపోయిన ఆ గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో అది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీకి ఆ తేనె పొచ్చేలా ఆ గ్యాస్ అంతా బయటికి పోయేలా ఎలా చేయాలంటే టమ్మీ పొజిషన్లో పెట్టాలి. అంటే ప్రతి ఒక్క తల్లులు కూడా, సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ అనేది చూపిస్తాను. సో ఆ ఇమేజ్లో చూపించిన విధంగా మీరు బేబీని టమ్మీ పొజిషన్లో పెడితే అప్పుడు కూడా ఆ గ్యాస్ అనేది బయటికి పోతూ ఉంటుంది. అది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే సో ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ ఇమేజ్లో బేబీని ఎలా అంటే సైక్లింగ్ చేసేటట్లుగా బేబీని సైక్లింగ్ అంటే పడుకొని పెట్టేసి సైక్లింగ్ చేసేలా చేస్తే అప్పుడు కూడా బేబీకి ఆ పొట్టలో ఉన్న గ్యాస్ అనేది పోతుంది. సో ఇప్పుడు ఈ 4 టిప్స్ అనేది పాటించండి. అండ్ ఫైనల్లీ మన ఇంటి చిట్కాలు ఉంటాయి కదా, సో కొంచెం అంటే నామపండు అంటారు కదా, సో మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో అది పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం అరగదీసి బేబీ పొట్ట పైన కొంచెం అలాగ మసాజ్లా చేస్తే అప్పుడు కూడా ఆ గ్యాస్ అనేది పోతుంది. సో బేబీకి గ్యాస్ పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏడుస్తూనే ఉంటారు. అండ్ క్రైప్ వాటరు, గ్యాస్ సిరప్స్ ఇలాంటివన్నీ కూడా మీరు దగ్గర ఉంచుకొని బేబీకి ఆ పెయిన్ వచ్చేటప్పుడు వేస్తూ ఉండాలి. సో ఈ టిప్స్ పాటిస్తే వీలైనంత వరకు కూడా వాళ్ళకి ఆ పెయిన్ రాకుండా కొంచెం రిలీఫ్గా హ్యాపీగా పడుకుంటారు, యాడ్ అవ్వకుండా ఉంటారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ బేబీ కేర్ వీడియోస్ కోసం, ఆఫ్టర్ డెలివరీ టిప్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.